మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 33. మరుసటి రోజు ఉదయాన్నే మధు ఇంట్లో దిగారు శ్రీనివాస్ గారు, శారద గారు. అరెరే, ఇంత తొందర? ఇలా చెప్పానో లేదో అలా వాలిపోయారు అని నవ్వారు జానకి గారు. మీరు చెప్పినప్పటి నుంచి నా కాళ్ళు చేతులు ఆడలేదు వదినా, అందుకే వెంటనే ఆయన్ను వెంటబెట్టుకుని వచ్చేశాను. ఏదైనా ఇబ్బంది కలిగిస్తే క్షమించండి అని నొచ్చుకున్నారు శారద గారు. చచ, మనలో మనకి ఇబ్బంది ఏమిటండి? మీ ఆనందం ఆత్రం నాకు అర్థమయ్యింది. మీరు ఎప్పుడైనా ఏ టైం అయినా ఇంటికి రావచ్చు అని వాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చారు జానకి గారు. టైం 7 అవుతూ ఉన్నా మధు ఇంకా లేవలేదా, కనిపించలేదు అని అడిగారు శారదా గారు. ఈ టైంకు కిందకు వచ్చేది మరి, ఉండండి నేను పిలుస్తాను అని వెళ్ళబోతూ ఉన్న జానకి గారిని ఆపి నేను వెళ్తాను అని చెప్పి తానే వెళ్ళారు శారదా గారు. జై జిమ్కు వెళ్ళటంతో ఆదమరిచి నిద్రపోతూ ఉన్నది మధు. ఎంతో ముద్దుగా అమాయకంగా పడుకుని ఉన్న మధు తల నిమిరి మధు లేమ్మా అని ఎంతో ప్రేమగా పిలిచారు జానకి గారు. ఇదేమిటి అమ్మ వాయిస్ లాగా ఉన్నది అని అనుకుని కళ్ళు తెరిచిన మధుకి నిజంగానే శారదా గారు అక్కడ ఉండటంతో షాక్ అయ్యి అమ్మా అని గట్టిగా అరుస్తూ హక్ చేసుకున్నది. శారదా గారు కూడా మధుని గట్టిగా పట్టుకున్నారు. ఆనందంతో మాటలు రావటం లేదు మధుకు. ఎప్పుడొచ్చావు నువ్వు? నాన్న కూడా వచ్చాడా? లేకపోతే నువ్వు ఒక్కదానివే వచ్చావా? అసలు ఎలా వచ్చావు? ఎంతసేపు అయింది వచ్చి అని ప్రశ్నల వర్షం కురిపించింది మధు. నువ్వు సమాధానం చెప్పడానికి గ్యాప్ ఇస్తే అత్తయ్య చెప్తారు అన్నాడు జై. జై వాయిస్ వినిపించి ఇద్దరు అటు సైడ్ చూశారు. మధును వదిలి బాగున్నావా బాబు అని జైని పలకరించారు శారదా గారు. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడిగాడు జై. బాగున్నాం బాబు అని చెప్పారు శారదా గారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను స్నానం చేసి వస్తాను అని వెళ్ళాడు జై. నాన్న కింద ఉన్నారు, వెళదాంరా అని శారదా గారు అనటంతో ముఖం కూడా కడుక్కోకుండానే కిందకు పరుగు తీసింది మధు. ఏయ్, అలా పరుగు తీయటానికి నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషివి కాదు, కొంచెం నెమ్మదిగా వెళ్ళు అని వెనక వస్తూ అరిచారు శారదా గారు. తల్లి మాటలకు నిదానించి తండ్రి దగ్గరకు వెళ్ళి మాటలు పెట్టింది మధు. కొద్దిసేపటికు జై కూడా వచ్చి శ్రీనివాస్ గారిని పలకరించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఈరోజు ఇద్దరు ఆఫీస్కు లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండిపోయారు. మధు దివ్యకు కూడా కాల్ చేసి చెప్పటంతో వసంత్ ఫ్యామిలీ మధు ఇంటికి వచ్చారు. సాయంత్రం వరకు మధు ఇంట్లోనే ఉండి అందరూ చాలా సంతోషంగా గడిపి తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీనివాస్ గారు కూడా పొలం పనులు అలాగే ఉండిపోయాయి అని మధుకి జాగ్రత్తలు చెప్పి శారదా గారిని తీసుకుని వెళ్ళిపోయారు. వచ్చే వారం ప్రీతి సిద్ధు కంపెనీ బాధ్యతలను తీసుకుంటున్నారు కాబట్టి దానికి ఒక ఫంక్షన్ చేసి అనౌన్స్ చేయాలి అని అనుకున్నారు వీరేంద్ర గారు. దాని గురించే ఇంట్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏమండి, అలాగే ఇంకొక విషయం మీరు మర్చిపోయారు అని అన్నారు సుధా గారు. ఏ విషయం అని అడిగారు ఆయన. ఏ విషయం గురించి అమ్మ అంటోంది అని అనుకుని సిద్ధు వంక చూసింది ప్రీతి. తనకు కూడా తెలియదు అన్నట్లు భుజాలు ఎగరేశాడు సిద్ధు. అలా ఎలా మర్చిపోయారు? అది మర్చిపోయే చిన్న విషయమా అని కొంచెం కోపంగా అడిగారు సుధా గారు. అప్పుడు గుర్తుకు వచ్చింది వీరేంద్ర గారికి. మర్చిపోయాను అని కణతలు రుత్తుకున్నారు. ఏ విషయం డాడీ అని ఈసారి ప్రీతి అడిగింది ఆగలేక. ఎలాగో మీరు ఇద్దరు ఇక బిజినెస్లో చూసుకుంటున్నారు కాబట్టి ఇద్దరికీ పెళ్లి చేద్దాము అని అనుకుంటున్నాము అని బాంబు పేల్చారు వీరేంద్ర గారు. ఈ పిచ్చి మొహంకి ఇప్పుడు బాగా అయ్యింది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను దీనికి, అయినా వినలేదు అని అనుకున్నాడు సిద్ధు. డాడ్ అని షాకింగ్గా పిలిచింది ప్రీతి. ఏమిటి అన్నట్లు చూశారు ఆయన. నాకు పెళ్ళేమిటి, అది కూడా సిద్ధుతో అని కోపం వస్తూ ఉంటే అణుచుకుంటూ అడిగింది ప్రీతి. ఈ విషయం మీకు ఎప్పుడో చెప్పవలసింది, కాకపోతే మీరు బిజినెస్లో పట్టు సాధించాక చెప్దాము అని ఆగాను. ఈ 6 నెలల్లో మీరు బాగా పికప్ అయ్యారు కాబట్టి మీకు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి అలాగే పెళ్లి చేస్తాను అని అన్నారు ఆయన. కానీ డాడ్, అప్పుడే పెళ్ళి ఏమిటి, నాకేమీ అంత ఏజ్ అయిపోయింది అని అడిగింది ప్రీతి. ఎలాగైనా పెళ్లికి తప్పించుకుందాము అనే ఆలోచనతో. ఇప్పటి నుంచి అనుకుంటేనే బయట వాళ్లకు ఎటువంటి ఛాన్సు లేకుండా సైలెంట్గా ఉంటారు. మీ వరకు మీరు ఉంటే ఎవరో ఒకరు వచ్చి మా అమ్మాయిని ఇస్తాము, మా అబ్బాయిని ఇస్తాము అని అంటూ ఉంటారు. అవసరమా? అదే ముందుగా అనుకుని ఎంగేజ్మెంట్ చేసుకుంటే తరువాత పెళ్లి మీ ఇష్టం అన్నారు ఆయన.
ఎలా తప్పించుకోవాలో తెలియక సిద్ధు సైడ్ చూసింది ప్రీతి ఏవైనా చెయ్యమని. నాకు సంబంధం లేదు అన్నట్లు తల అడ్డంగా తిప్పాడు సిద్ధు. సిద్ధుకు తెలుసు ఏమన్నా ఎక్స్ట్రాగా మాట్లాడితే ఆయన చేతిలో మూడుతుంది అని. అంతగా వాళ్ళు అడుగుతూ ఉంటే సిద్ధుకు బయట అడిగిన వాళ్ళల్లోనే మంచి మ్యాచ్ చూస్ చేయండి డాడ్, ఎందుకు ఇలా మాకు పెళ్లి చేయటం అని అడిగింది ప్రీతి ఆఖరిసారిగా. నోరు మూసుకో, బంగారం లాంటి నా అల్లుడిని బయట వాళ్లకు ఇచ్చి చేయాలా? ఏదో మీ ఇద్దరుకు పెళ్లి చేస్తే మా కళ్ళ ముందే ఈ ఇంట్లో ఉంటారు అని మేము ఆశపడుతూ ఉంటే పనికిరాని సలహాలు అన్నీ ఇస్తున్నావు. ఇక మీకు చెప్పటం ఉండదు, డైరెక్ట్గా చేసేయటమే. మీ ఇద్దరి పెళ్ళి ఫిక్స్ అని చెప్పారు సుధా గారు. ఇక తప్పించుకోలేను అని అర్థమైపోయి సైలెంట్గా ఉన్నది ప్రీతి. ఇక సిద్ధుకు మాత్రం ఒక పక్క తన ఎంజాయ్మెంట్ మిస్ అవుతాను అని భయం, మరో ప్రక్క అత్త మామను వదిలి ఎక్కడికి వెళ్ళటం లేదు అని హ్యాపీనెస్ వచ్చింది. వీరేంద్ర గారు కూడా సుధా గారి మాటే ఫైనల్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. సుధా గారు కూడా వీరేంద్ర గారితో బయటకు వెళ్ళారు. ఇక ప్రిపేర్ చేసుకుని మైండ్ను, నీ లైఫ్ లాంగ్ నేను ఉంటాను అని వేరే పిచ్చి ఆలోచనలు చెయ్యొద్దు అని చెప్పాడు సిద్ధు. నువ్వు కూడా సిద్ధు అని బేలగా అడిగింది ప్రీతి. మనం మామయ్య చెప్పినట్లు చేస్తే హ్యాపీగా ఉంటాము, ఇంతకంటే మీకు వేరే ఛాన్స్ లేదు. ప్రతిసారి నిన్ను సపోర్ట్ చేసినట్లే ఈసారి కూడా సపోర్ట్ చేస్తాను అని అనుకోవద్దు, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఇచ్చిన అన్ని ఛాన్సులు అయిపోయాయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధు. ఏడుస్తూ తన రూమ్కు వెళ్ళిపోయింది ప్రీతి. అనుకున్నట్లుగానే ఆ వారంలో ఫంక్షన్ స్టార్ట్ చేశారు వీరేంద్ర గారు. ఆయన్ని స్వయంగా వెళ్ళి జై ఫ్యామిలీ మెంబర్స్ను ఇన్వైట్ చేశారు. కాకపోతే ఆ రోజు మధుకి కొద్దిగా నలతగా ఉంది అని పార్టీకి రాలేను అని చెప్పింది. తనకి తోడుగా జానకి గారు ఆగిపోయారు. మరో నెల రోజుల్లో సిద్ధు ప్రీతి ఎంగేజ్మెంట్ ఉన్నది అని పార్టీలో అనౌన్స్ చేశారు వీరేంద్ర గారు. పార్టీ నుండి ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది జైకు శేఖర్ గారికి. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్న జానకి గారు ఇద్దరు రావటంతో వాటర్ ఇచ్చారు. అవి తాగి తన రూమ్కు వెళ్ళిపోయాడు జై. అప్పటికే మధు ఆదమరిచి నిద్రపోతూ ఉన్నది. జై ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద పడుకొని మధు సైడ్ చూశాడు. ముద్దుగా ముద్దబంతిలాగా పడుకొని నిద్రపోతూ ఉన్నది. అలాగే చూస్తూ ఉన్న తనకు ఆశ్చర్యముగా అనిపించింది. ఏమిటి ఒక మనిషిని అంతగా చూడటం అని. ప్రేమ ఒక మనిషిని అంత మార్చేస్తుందేమో అని మళ్ళీ తానే అనుకున్నాడు జై. మధుకు దగ్గరగా జరిగి తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. పెదవుల మీద చిరునవ్వుతో గుడ్ నైట్ అని చాలా చిన్నగా చెప్పి ఇంకా తనలోనికి ఇమిడిపోయింది మధు. నిద్రలో కూడా తన స్పర్శ గుర్తుపడుతుందా, ఇది సాధ్యమా అని ఆశ్చర్యపోయాడు జై మధు రియాక్షన్తో. ఆ నెలంతా సాఫీగా సాగింది మధుకు. ఈలోపే ప్రీతి ఎంగేజ్మెంట్ దగ్గరకు వచ్చింది. రెడ్ కలర్ నెట్టెడ్ శారీని ఏమాత్రం తన నడుము భాగం కనిపించకుండా చక్కగా కుచ్చులు పోసుకుని కట్టుకున్నది మధు. బ్లౌజ్ బోట్ నెక్ కావటంతో అది కూడా ఫ్లోరల్ వర్క్ అవటం వల్ల తన దగ్గర ఉన్న చిన్న బ్లాక్ బీడ్స్ చైన్ మాత్రమే వేసుకున్నది. అంతా రెడీ అని అనుకున్న తర్వాత జైని పిలిచింది వెళదాము అని. మధు రెడీ అయ్యే విధానం అంటే జైకు చాలా ఇష్టం. చాలా సింపుల్గా చక్కగా రెడీ అవుతుంది, కానీ ఏ రోజు చెప్పడు. తను అంతే. మధు కూడా ఎలా ఉన్నాను అని అడగటం మానేసింది. జై కళ్ళల్లో చూసి తెలుసుకోగలిగేలా అర్థం చేసుకుంటూ ఉన్నది మధు. వెళదామా అని మధు అడగటంతో ఒక్క నిమిషం అని మధు గోల్డ్ తన చేతికి ఇచ్చాడు జై. ఓహ్ వచ్చిందా, మీ దగ్గరే పెట్టుకోండి అని మామూలుగా చెప్పింది మధు. కనీసం అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవా అని అడిగాడు జై. నేను మీకే కదా ఇచ్చింది, నాకంటే మీకే జాగ్రత్త ఎక్కువ, అందుకనే అవి అన్నీ ఉంటాయి అని నా నమ్మకం అని అన్నది మధు నవ్వుతో. జై చిన్న నవ్వు నవ్వి మొన్ననే మనీ మొత్తం కట్టి నీ గోల్డ్ విడిపించాను అని చెప్పాడు. నేను అడగలేదు కదండి అన్నది మధు. అయినా చెప్పటం నా బాధ్యత అని అన్నాడు జై. సరే అవి మీ దగ్గరే పెట్టుకోండి అని జై చేతుల్లో పెట్టి కిందకు వెళ్ళింది మధు. మధు మాటలకు తనలో తానే హ్యాపీగా ఫీల్ అవుతూ కిందకు వెళ్ళాడు జై. అందరూ ప్రీతి ఎంగేజ్మెంట్కు వెళ్లారు. ఇదే మొదటిసారి జై తన బిజినెస్ సర్కిల్ ఉన్న ప్లేస్కు మధుని తీసుకుని వెళ్ళటం. శేఖర్ గారు జానకి గారు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్లతో మాట్లాడుతూ ఉన్నారు. మధు సుధా గారిని పలకరించి ఒక పక్కన ఉన్నది.
జై వీరేంద్ర గారితో మాట్లాడుతూ ఉన్నాడు. గార్డెన్ ఏరియాలో సిద్ధు, ప్రీతి ఇద్దరు ఫొటోస్కి ఫోటోగ్రాఫర్ చెప్పినట్లు పోజ్ ఇవ్వటానికి నానా తంటాలు పడుతున్నారు. బయట అమ్మాయి అబ్బాయి ఫ్లెక్సీ కూడా వేయలేదేమిటి అని అనుకుని, అయినా మనకెందుకులే, ఆ ప్రీతి ఏం పెంట చేయకుండా ఈ పెళ్లి చేసుకుంటుంది, మనకు అదే చాలు అని అనుకున్నది మధు. కొద్దిసేపటికి ఫోటో సెక్షన్ అయిపోయి మొహం వేలాడి తీసుకుని వస్తూ ఉన్నారు ప్రీతి, సిద్ధు. చుట్టూ చూస్తూ సైలెంట్గా కూర్చున్న మధు వాళ్ళు ఇద్దరూ రావటంతో ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇంకాసేపట్లో ఎంగేజ్మెంట్ మొదలవుతుంది అని తెలియటంతో వచ్చిన గెస్టులు అందరూ కూర్చున్నారు. జై కూడా వచ్చి మధు పక్కన కూర్చున్నాడు. స్టేజ్ మీదకు వెళ్తూ ఉన్న సిద్ధు వైపే అయోమయంగా కొద్దిగా డౌట్గా చూస్తూ ఉన్నది మధు. తన సైడు చూసిన జై, ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు మధుని. అతను అని సందేహంగా సిద్ధుని చూస్తూ అడిగింది మధు. అతనే ప్రీతిని చేసుకోబోయేది, వాళ్ళ అత్త కొడుకు సిద్ధార్థ్, సిద్ధు అని చెప్పాడు జై. తన మనసులో అనుమానం ఇంకా బలపడుతూ, ఓహో అవునా అన్నది మధు. స్టేజ్ మీద ఎంగేజ్మెంట్ అయ్యేంతసేపు ప్రీతిని, సిద్ధుని చూస్తూ ఉన్నది మధు. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళి వాళ్ళను విష్ చేసి వస్తున్నారు. మనం కూడా వెళదాంరా అని జై మధుని పిలుచుకుని వెళ్ళాడు. కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ అని ఇద్దరికి విషెస్ చెప్పాడు జై. థ్యాంక్ యూ అని చెప్పి సైడ్కు చూశారు ఇద్దరు. ప్రీతి నార్మల్గా ఉన్నప్పటికీ సిద్ధు సడన్గా మధుని చూసేసరికి కొద్దిగా తడపడ్డాడు. మధు వాళ్ళని సూటిగా చూస్తూ కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ అని చెప్పింది. థ్యాంక్స్ అని ప్రీతి అయిష్టంగా చెప్తే సిద్ధు మాత్రం బలవంతంగా ఒక నవ్వు నవ్వాడు. మధు వాళ్ళని చూస్తూ జైతో పాటు కిందకు వెళ్ళింది. ఏంట్రా అలా భయపడుతున్నావు మధుని చూసి, తానేమీ అడగకపోయినా నువ్వే చెప్పేలా ఉన్నావు అని కసిరింది ప్రీతి. నువ్వు మధు విశ్వరూపం డైరెక్ట్గా చూసి కూడా ఈ మాట ఎలా అంటున్నావు ప్రీతి? నా భయం నాది, నీకు వచ్చిన పరిస్థితి నాకు రాకూడదు అని నేను బలంగా కోరుకుంటున్నాను అని అన్నాడు సిద్ధు. ఎలాగోలా ఏడువు అని విసుక్కున్నది ప్రీతి. కొద్దిసేపటికి అందరూ భోజనాలు తినటానికి వెళ్తూ ఉండటంతో మనం కూడా వెళదాంరా అని మధుని పిలిచాడు జై. సిద్ధు ఎలాంటివాడు అని అడిగింది మధు. అంటే అని అడిగాడు జై. అంటే మంచివాడా, లేదంటే అమ్మాయిల పిచ్చి ఉన్నవాడా, లేదు అంటే అందరికీ లైన్ వేస్తూ ఉంటాడా అని అడిగాను అన్నదే మధు. మంచివాడా అంటే మంచివాడే, అమ్మాయిల పిచ్చి ఉన్నవాడా అంటే అమ్మాయిలను ఫ్లర్ట్ చేసి వాళ్ళు ఓకే అంటే వాళ్ళతో డేట్కు వెళ్తాడు అని తెలుసు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ ఏమీ లేవు అని చెప్పి భుజాలు ఎగరవేశాడు జై. అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసి డేట్కు వెళ్ళేవాడు ఎలా మంచివాడవుతాడు అని అడిగింది మధు. అవుతాడు, ఎందుకంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా వస్తే సిద్ధు తీసుకుని వెళ్తాడు, కానీ బలవంతంగా చేయటం లేదు. ఇబ్బంది పెట్టినట్లు అనిపిస్తే వదిలేస్తాడు. అలాగే తన తప్పు ఉంటే వెంటనే తలుచుకొని సారీ చెప్తాడు. అది సరిపోదా ఇంకా అన్నాడు జై. ఓహో అని ఆలోచిస్తూ ఉన్నది మధు. జైని అప్పుడే వేరే బిజినెస్ పర్సన్ పిలవటంతో జస్ట్ వెయిట్, ఐ విల్ బ్యాక్ సూన్ అని చెప్పి వెళ్ళిపోయాడు జై. అప్పటికే విష్ చేయవలసిన అతిథులు అందరూ అయిపోవటంతో డిన్నర్ చేయడానికి సిద్ధు, ప్రీతి కూడా స్టేజ్ దిగి కిందకు వచ్చారు. అక్కడ మధు ఒక్కటే ఉండటం చూసిన సిద్ధు, ప్రీతి ఒక్క 2 minutes ఆగు, నేను మధు దగ్గరకు వెళ్ళి మాట్లాడి వస్తాను అని చెప్పి ప్రీతి పిలుస్తూ ఉన్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. హాయ్ అని కొంచెం నెర్వస్గా మధుని పలకరించాడు సిద్ధు. మధు 2 చేతులు కట్టుకుని ఐబ్రోస్ రేస్ చేసింది ఏమిటి అన్నట్లు. ఐఎమ్ సారీ మధు, నేను ఎప్పుడూ డైరెక్ట్గా కానీ ఫోటోలో కానీ చూడకపోవటం వల్ల నువ్వు మా జై వాళ్ళ వైఫ్ అనేది తెలియదు, అందుకని నిన్ను ఇబ్బంది పెట్టవలసి వచ్చింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పాడు సిద్ధు సిన్సియర్గా. తన కళ్ళల్లో సిన్సియారిటీ చూసి ఓకే అని తల ఊపింది మధు. అంతలోనే డౌట్ వచ్చి, నువ్వు ఇలా నా వెనుక తిరగటంలో ఆ ప్రీతి హ్యాండ్ ఏమీ లేదు కదా అని అడిగింది. ఆ మాట వినగానే సిద్ధు కళ్ళు పెద్దవయ్యాయి, గుండె ఫాస్ట్గా కొట్టుకున్నది. తన బుగ్గలు వాచిపోతాయేమో అని ఆశ్చర్యం కూడా వేసింది. అంత తొందరగా ఎలా గెస్ చేయగలిగింది అని. అంతలోనే మైండ్, మీ ఇద్దరు రిలేటివ్స్ అయినప్పుడు ఆ మాత్రం అనుమానం సహజం అని చెప్పింది. అది నిజమే అని అనుకొని, లేదు మధు అదేమీ లేదు అని అడ్డంగా తల ఊపాడు తన టెన్షన్ను బయటకు కనిపించకుండా. మరెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అనుమానంగా అడిగింది మధు. అబ్బా, నా ముఖంలో కనిపిస్తుందా దేవుడా అని అనుకుని, అంటే
ఒకసారి నన్ను గట్టిగా అరిచావు, ఆ భయంతో టెన్షన్ వచ్చింది అంతే అని అన్నాడు సిద్ధవ్. ఓకే అని అక్కడి నుండి ఫుడ్ సెక్షన్ వైపు వెళ్ళింది మధు. చాలాసేపటి నుండి మధుని గమనిస్తూ ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ మధు ఒక్కటే ఫుడ్ సెక్షన్ దగ్గర ఉండటం చూసి తన దగ్గరకు వెళ్ళాడు. జై ఎప్పుడు వస్తాడో ఏమో, తనకేమో ఆకలిస్తుంది అని అనుకుంటూ ఫుడ్ సర్వ్ చేసుకొని ఒక టేబుల్ దగ్గర కూర్చున్నది మధు. హాయ్ అంటూ మధుకి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు అతను. మధు కళ్ళు చిట్లించి చూసింది ఎవరు అన్నట్లు. మై నేమ్ ఈజ్ ఆకాష్ అని చెప్పాడు అతను. ఓ హాయ్ అని చెప్పి మెల్లిగా ఫుడ్ తింటూ ఉన్నది మధు. మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్లు ఉందండి అన్నాడు ఆకాష్. ఆ మాటకు ఐబ్రో రేస్ చేసింది మధు. నిజంగా చెప్తున్నాను అని ఒక చెయ్యి గడ్డం కింద పెట్టుకొని ఇంకొక చెయ్యి తల మీద పెట్టుకొని ప్రామిస్ అని అన్నాడు ఆకాష్. తాను చెప్పిన తీరుకు నవ్వు వచ్చినా నవ్వితే లీనియన్స్ తీసుకుంటాడు అని సైలెంట్గా చూస్తూ ఉన్నది మధు. అప్పుడే జై మధు కోసం వెతుకుతూ ఉన్నాడు. మీరు ఏ కాలేజీలో చదివారు అని అడిగాడు ఆకాష్. మీకెందుకు అన్నట్లు చూసింది మధు. ప్లీజ్ చెప్పండి, ఎందుకు ఇంత చిన్నదానికి అంత కోపంగా చూస్తారు? నేను నిజంగానే మిమ్మల్ని ఎక్కడో చూశాను, పేరు కూడా ఏదో ఉన్నది అని బ్రతిమలాడుతూ ఉన్నట్లు అడిగాడు అతను. తనను చూస్తే అంత డేంజర్ మనిషిలా అనిపించకపోవటంతో తన కాలేజీ పేరు చెప్పింది మధు. ఓ అవునా, నేను కూడా అదే కాలేజ్, మీరు ఏ ఇయర్ అని అడగటంతో తను చదివిన ఇయర్ చెప్పింది మధు. ఓహో, నేను మీకంటే 2 years సీనియర్, ఎప్పుడో 3-4 సార్లు చూసినట్లు ఉన్నాను, అందుకని మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది నాకు అని అన్నాడు అతను ఎక్సైటింగ్గా. మధు మాత్రం చాలా నార్మల్గా అవునా అని ఊరుకున్నది. మీరు ఏ బ్రాంచ్ అని అతను అడగటంతో అది కూడా చెప్పింది మధు. అయితే మీ పేరు నాకు తెలుసు అని, అయినా మీరేమిటి ఇక్కడ పైగా సింగల్గా కూర్చున్నారు, కంపెనీ కావాలా ఏమైనా అని అడిగాడు ఆకాష్ చనువుగా. ఆ మాటలు వింటూ అక్కడికి వచ్చిన జై థ్యాంక్స్, ఆ అవసరం లేదు, తనకు ఆల్రెడీ కంపెనీ ఉన్నది అని మధు చెయ్యి పట్టి పైకి లేపాడు జై. మీరు ఎవరు అని అడిగారు ఆకాష్. వరుసగా వేస్తూ ఉన్న అతని ప్రశ్నలకు చిరాకుగా ఉన్న మధు తర్వాత జై చెప్పిన సమాధానానికి ఆ చిరాకు పోయి నవ్వు వచ్చింది. అప్పటి నుండి మధుతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు అని జలసీగా ఉన్న జై మధుని దగ్గరకు లాక్కొని తన నడుం చుట్టూ చెయ్యి వేసి నేను తన భర్తను అని ఒక్కొక్క పదం స్ట్రెస్ చేస్తూ చెప్పాడు. అలా చెప్పినందుకే మధుకు నవ్వు వచ్చింది. ఓ నైస్ టు మీట్ యూ అని జైకి షేక్ హ్యాండ్ ఇవ్వాలి అని చూశాడు ఆకాష్. కాకపోతే జై ఇవ్వలేదు తనకు. ఓకే ఫైన్ మిస్టర్, నేను మధు ఒకే కాలేజీలో చదువుకున్నాము, అందుకనే మాట్లాడుతున్నాను, ఆ లోపు మీరే వచ్చారు అని ఎప్పటి నుంచో తెలిసినట్లుగా మాట్లాడాడు ఆకాష్. తన పేరు నీకెలా తెలుసు అని అడిగాడు జై. ఓ అదా, కాలేజీలో మధు ఫైర్ బ్రాండ్లా ఉండేది, నేను తన సూపర్ సీనియర్ అయినప్పటికీ ఫస్ట్ ఇయర్లోనే ఎవరినో కొట్టింది అని పేరు వచ్చింది, అలా నాకు పేరు గుర్తున్నది అని చెప్పాడు అతను. ఓకే అని జై అంటే మధు మాత్రం ఒక్కసారి విన్నందుకే తిరిగి నా పేరు గుర్తున్నదా, మరీ ఓవర్గా లేదా అని అన్నట్లు ఆలోచిస్తూ ఉన్నది. ఓకే మధు, మళ్ళీ కలుద్దాం అని షేక్ హ్యాండ్ ఇవ్వటానికి జై ముందుకు చాచాడు ఆకాష్. జై రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో అని అనుకుని జై ముందుకు చాపుతూ ఉంటే జై సడన్ గా మధు చేయి పట్టుకుని ఆపుతూ తన చేతిని ఇచ్చాడు. ఓకే బాయ్ అని జై అతనుకు షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించేశాడు. ఏమోలే అని భుజాలు ఎగరేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. నువ్వేమిటి అతనికి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు అని అడిగాడు జై కొద్దిగా కోపంగా. ఇస్తే ఏమైందండి, తను మా సూపర్ సీనియర్ అని చెప్పాడు కదా అని అమాయకంగా అన్నది మధు. అయినా సరే నువ్వు అలా చెయ్యి ఇవ్వకూడదు, అతను ఇంటెన్షన్ వేరే విధంగా ఉంటే అప్పుడేం చేస్తావు నువ్వు అని అన్నాడు జై. ఓ మై జెలసీ హస్బెండ్ అని అనుకుని అతని ఇంటెన్షన్ ఎలా ఉన్నదో మీకు తెలుసా అండి, మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా, అంటే మీకు అవన్నీ తెలియదు కదా అని అడిగింది మధు. అప్పుడు తెలియకపోతే ఇప్పుడు తెలుస్తున్నాయి, నువ్వు ప్రతిసారి దానిని ఎత్తి చూపవలసిన అవసరం లేదు, కాబట్టి ఇలా ఎవరు పడితే వాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకు, పద డిన్నర్ చేద్దాము అని అక్కడి నుండి తీసుకుని వెళ్ళాడు జై. డిన్నర్ చేసేటప్పుడు కూడా కొంతమంది మధు సైడ్ చూస్తూ ఉన్నారు. జైకి చాలా చిరాకు అనిపించింది. అలాగే జై పక్కకు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు మధు దగ్గరకు రావటానికి ట్రై చేయటం చూసి
ఫాస్ట్గా డిన్నర్ కంప్లీట్ చేసి మధుని తీసుకుని అక్కడి నుండి వచ్చేశాడు. ఏమిటండి అంత ఫాస్ట్గా తీసుకొని వస్తున్నారు అని అడిగింది మధు. వాళ్లకు పిల్లలు లేనట్టు, గర్ల్ ఫ్రెండ్స్ లేనట్టు పక్కోడి వాళ్ళ మీద ఎప్పుడు చూసినా కన్ను పడుతుంది. యదవ ఫేసులకి అని తిట్టుకుంటూ, ఏమీ లేదు, నువ్వు ఎక్కువసేపు బయట ఉండటం మంచిది కాదు అని అన్నాడు జై. ఎక్కువసేపు బయట ఉండటం మంచిది కాదా? అదేమిటి కొత్తగా అంటున్నారు మీరు? మీరు నాతో పాటు ఉన్నారు కదా అని అడిగింది మధు. నేను ఉన్నా లేకపోయినా నువ్వు ఎక్కువసేపు బయట ఉండొద్దు. అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. దిష్టి తగిలింది. ఇంటికి వెళ్ళాక అమ్మతో దిష్టి తీయించుకోవాలి నువ్వు అన్నాడు జై. జై మాటలకు మధు నవ్వుకొని, అబ్బో, మా ఆయన గారికి జలసి కూడా వస్తుంది అని అన్నది. జలసీనా? నాకేమీ లేదు. నేను నీ మంచి కోసమే చెప్పాను. పైగా నువ్వు ప్రెగ్నెంట్ కదా, దిష్టి తగులుతుంది అని అమ్మ చెప్పింది, అందుకనే చెప్పాను అని అన్నాడు జై. ఏమిటి, అత్తయ్య ఎప్పుడైనా మీ దగ్గర ప్రెగ్నెన్సీ గురించి చెప్పిందా? నిజమా అని ఆట పట్టిస్తూ అన్నది మధు. తనకు ఎలా కవర్ చేసుకోవాలి అర్థం కాక, చెప్పింది జై మధు అని అన్నాడు జై. ఇంకా ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టలేక, సరే మీ ఇష్టం అన్నది మధు. ఇంటికి వచ్చాక డ్రెస్ చేంజ్ చేసుకొని మధుని కిందకు తీసుకొని వెళ్ళి మధుకు దిష్టి తీయమని వాళ్ళ అమ్మకు చెప్పాడు జై. జానకి గారు మధుతో పాటు జైకు కూడా దిష్టి తీస్తూ ఉంటే, అమ్మ నాకెందుకు అన్నాడు జై. ఆగు నాన్న, నీకు కూడా కలిపి దిష్టి తీస్తాను అని ఇద్దరికి దిష్టి తీసి లోనికి పంపించారు జానకి గారు. మధు బెడ్ మీద అమ్మయ్య అని పడుకోగానే ఒక చేతిలో ప్రోటీన్ షేక్తో ఇంకొక చేతిలో టాబ్లెట్స్తో రెడీగా ఉన్నాడు జై. యావండి అని ఏడుపు ముఖం పెట్టింది మధు. మధు టాబ్లెట్ వేసుకొని ప్రోటీన్ తాగు అని అన్నాడు జై. ప్లీజ్ అండి, ఆ ప్రోటీన్ చాలా చప్పగా ఎలాగో ఉంటుంది, అస్సలు తాగలేను. ఆ స్మెల్ చూస్తే నాకు వామిటింగ్ వచ్చేలాగా ఉన్నది అన్నది మధు. అదే మాట నువ్వు రోజు చెప్పటం నేను వినటం అవుతుంది. కాకపోతే నువ్వు డెలివరీ అయ్యి పాప గాని బాబు గాని పుట్టి పాలు పట్టేంత వరకు తాగవలసిందే తప్పదు. అలాగే ఈ సప్లిమెంట్స్ వేసుకోవలసిందే. అప్పుడే నీ బాడీకి కావలసిన కాల్షియం, ఐరన్, విటమిన్స్ వస్తాయి అని పెద్ద క్లాస్ తీసుకున్నాడు జై. అబ్బా, ఆ టాబ్లెట్ల కంటే మీ క్లాస్ నాకు ఎక్కువైపోతుందండి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉన్నది, మీరు చెప్పేదానికంటే ఈ టాబ్లెట్స్ మింగటం బెటర్ అని. ఇలా ఇవ్వండి అని మూతి ముడుచుకొని ఆ టాబ్లెట్లు తీసుకొని ప్రోటీన్ షేక్ కష్టంగా తాగింది మధు. కష్టంగా ఉన్నా కూడా ఈ ప్రోటీన్ పౌడర్ రోజు తాగవలసిందే, టాబ్లెట్స్ రోజు వాడవలసిందే. అప్పుడే బేబీ హెల్తీగా అవుతుంది అని బాటిల్ పక్కన పెట్టి మధు చేయి పట్టుకుని, లేచి కొంచెం వాకింగ్ చేయి అని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వాకింగ్ కూడానా అని నీరసంగా అడిగింది మధు. అవును, కావాలి అంటే నీతో పాటు నేను కూడా నడుస్తాను, నీకు బోర్ కొట్టకుండా ఉంటుంది అని ఒక అరగంట సేపు అటు ఇటు నడిపించి రూమ్లోనికి తీసుకుని వచ్చాడు జై. అమ్మయ్య, ఈ రోజుకు నా పని అయిపోయిందిరా దేవుడా అని బెడ్ మీద పడింది మధు. మెల్లిగా కూర్చో, ఎందుకు అలా పడుతున్నావు? ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కాదు, నీ లోపల బేబీ ఉన్నది అని అన్నాడు జై. మధు విచిత్రంగా చూసింది జై వంక. ఏమిటి అన్నాడు జై. నేను ఎప్పుడైనా ఎగురుతున్నా కింద పడ్డా కనీసం పట్టించుకోకుండా పోయేవాడివి. ఇప్పుడు నీ బిడ్డ నా కడుపులో ఉన్నది అని ఇంత జాగ్రత్తగా చూస్తావా? అది కూడా కేవలం ఇప్పుడే ప్రాణం పోసుకున్నా అని బొంగమూతి పెట్టింది మధు. దానికి చిన్న నవ్వు నవ్వే, నువ్వు కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా నేను తీసుకోవాలి కదా అని బెడ్ మీద పడుకొని మధును దగ్గరకు తీసుకున్నాడు జై. సరే, నా మీద కాకపోయినా కనీసం నీ బిడ్డ మీదనైనా ప్రేమ చూపిస్తున్నావులే, అది చాలు అని హాయిగా అతని కౌగిలిలో ఒదిగింది మధు. రోజులు వేగంగా దొర్లుతున్నాయి. మధుకి 2వ నెల కంప్లీట్ అయ్యి 3వ నెల వచ్చింది. దివ్య, వసంతులు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సిద్ధు, ప్రీతి ఇద్దరు బిజినెస్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ లైఫ్ను ముందుకు తీసుకుని వెళ్లే విధంగా మసులుకుంటున్నారు. జై కంపెనీ నుండి క్విట్ అవుతా అన్నా వినకుండా అక్కడే వర్క్ చేయమని రిక్వెస్ట్ చేశారు వీరేంద్ర గారు. ఇక తప్పక అక్కడే చేస్తున్నాడు జై. ఈ మధ్యలో మనీ అంతా రికవరీ అయ్యి మధు గోల్డ్ మొత్తం మధుకు ఇచ్చేశాడు. అలాగే కొంచెం మనీ సపరేట్గా తీసి పక్కన పెట్టుకున్నాడు జై. మధుకి 3వ నెల పడటంతో తనని పుట్టింటికి తీసుకుని వెళ్ళటానికి శ్రీనివాస్ గారు, శారదా గారు ఇద్దరు హైదరాబాద్ వచ్చారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు సాయంత్రం
బస్కు బయలుదేరదాం అని అనుకున్నారు. కానీ వాళ్ళ మాట వినకుండా కారులో మిమ్మల్ని డ్రైవరు డ్రాప్ చేస్తాడు అని పట్టుపట్టి వాళ్ళని కారులో వెళ్ళటానికి ఒప్పించాడు జై. ఆ రోజు సాయంత్రం మధు ఊరుకు వెళ్తుంది అని ఆఫీసు నుంచి తొందరగా స్టార్ట్ అయ్యి తన కోసం షాపింగ్ చేసుకుని వచ్చాడు జై. అప్పటికే మధు బట్టలు సర్దుకుంటూ ఉన్నది. ఎన్ని రోజులు ఉంటావు అక్కడ అని అడిగాడు జై. ఏమో చెప్పలేను, అమ్మ ఎప్పుడు పంపిస్తుందో తెలియదు. ఏం బెంగగా ఉందా నేను ఊరికి వెళ్తున్నందుకు అని చిలిపిగా నవ్వుతూ జై దగ్గరకు వచ్చింది మధు. ఊరికే తెలుసుకుందాము అని అడిగాను అంతే అని తన చేతిలో ఉన్న కవర్ తీసి మధుకు ఇచ్చాడు జై. ఏమిటివి అని చూసిన మధుకి వాటిలో చాక్లెట్స్, కొన్ని డ్రై ఫ్రూట్ లడ్డూలు ఉండటంతో వావ్, నా కోసం చాక్లెట్స్ తీసుకుని వచ్చారా మీరు అని ఆనందంగా అడిగింది మధు. అవును, కాకపోతే అవి షుగర్ ఫ్రీ చాక్లెట్స్ కాబట్టి నీ హెల్త్కు ఎలాంటి ఇబ్బంది లేదు అని అన్నాడు జై. అదే కదా, మీరు చాక్లెట్స్ తెచ్చి ఇవ్వటం ఏమిటి అని అనుకున్నాను. మీ హెల్దీ బుద్ధి నిరూపించుకున్నారు అన్నది మధు. జై చిన్నగా నవ్వి సరే ప్యాకింగ్ అంతా అయిపోయిందా అని అడిగాడు. అయిపోయింది అని చాక్లెట్స్ బ్యాగులో పెట్టి జైని గట్టిగా హత్తుకున్నది మధు. జై కూడా మధు చుట్టూ చేయి వేశాడు. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను, మీరు మిస్ అవరా అని అడిగి మళ్ళీ తానే మీరు మిస్ అవుతూ ఉన్నా కూడా నాకు మాటల్లో కాదు కదా, కనీసం మీ టచ్లో కూడా చెప్పరు అని తల పైకెత్తి నేను లేనన్ని రోజులు నా గుర్తుగా ఈ ముద్దు పెట్టుకోండి అని బుగ్గన ముద్దు పెట్టి పదండి వెళదాం అన్నది మధు. టాబ్లెట్స్, ప్రోటీన్ పౌడరు బాక్స్ పెట్టుకున్నావా అని అడిగాడు జై. లేదు అని దిక్కులు చూస్తూ చెప్పింది మధు. నీకు చెప్పాను కదా ఖచ్చితంగా వాడాలి అని, ఇలా మర్చిపోవచ్చా అన్నాడు జై. నేను మర్చిపోకపోయినా మీరు మర్చిపోలేదు కదా అని మూతి తిప్పింది మధు. బ్యాగులో టాబ్లెట్స్, ప్రోటీన్ బాక్స్ పెట్టి జిప్ వేసి దాన్ని తీసుకొని జై కిందకు కదిలాడు. వెనకే మధు కూడా వెళ్ళింది. వాళ్ళ అత్తయ్యతో బోల్లేడు జాగ్రత్తలు చెప్పించుకొని మామయ్య దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని జైకి కళ్ళతోనే బాయ్ అని చెప్పి అమ్మ నాన్నతో పుట్టింటికి కదిలింది. కార్ శ్రీనివాస్ గారి ఇంటి ముందు ఆగగానే మధుకి జై కాల్ చేశాడు. కరెక్ట్ టైంకు కాల్ చేశారే, ఎప్పుడే కారు దిగుతున్నాను అని చెప్పింది మధు. ఓకే, రెస్ట్ తీసుకో, ఫ్రీ అయ్యాక కాల్ చేస్తాను అని పెట్టేశాడు జై. మధు ఫోన్ వంక ఒకసారి చూసి ఈ మాత్రం దానికి కాల్ చేయడం ఎందుకో అని అనుకుని లోనికి వెళ్ళింది. మధు అక్కడికి వచ్చి 3 రోజులయ్యింది. ఈ 3 రోజుల్లో మధు జైకు కాల్ చేయలేదు. తాను చేయలేదు అనే కంటే జై అంత టైం ఇవ్వకుండా తానే ముందే కాల్ చేసి మాట్లాడేవాడు. క్రమం తప్పకుండా ప్రోటీను టాబ్లెట్స్ వేసుకునే విధంగా చేసేవాడు. 3వ నెల పడినప్పటి నుండి మధుకి వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అందుకే వారం రోజులు అనుకున్నది కాస్త ఇంకొక 10 రోజులయ్యింది. డాక్టర్ అపాయింట్మెంట్ ఉండటంతో జై మధు కోసం రావలసి వచ్చింది. జై మధు వాళ్ళ ఊరికి చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది. రండి అల్లుడు గారు, కూర్చోండి, మీరు వస్తున్నట్లు మధు చెప్పనే లేదు అని గౌరవంగా ఆహ్వానించారు శారదా గారు. నేను మధుకు కూడా చెప్పలేదు అత్తయ్య, డైరెక్ట్గా వచ్చేసాను అని చిన్న చిరునవ్వుతో చెప్పాడు జై. శారదా గారు కిచెన్లోనికి వెళ్ళి వాటర్ తెచ్చి ఇచ్చి ఉండండి, ఆ అమ్మాయిని పిలుచుకుని వస్తాను అని అన్నారు. మీరు ఆగండి అత్తయ్య, నేనే వెళ్తాను అని రూమ్లోనికి వెళ్ళాడు జై. మధ్యాహ్నం లంచ్ చేసి పడుకున్న మధు సాయంత్రం 5 అవుతూ ఉన్నా కూడా ఇంకా లేవలేదు. క్యూట్గా బుజ్జి పప్పిలాగా నిద్రపోతూ ఉన్న మధుని చూసి చిన్న నవ్వు చేరింది జై ముఖంలో. ఎక్కువ వామిటింగ్స్ అవుతున్నాయి అని చాలాసార్లు ఫోన్లో చెప్పింది మధు. వామిటింగ్స్ వల్ల ముఖం కొద్దిగా నీరసంగా అనిపిస్తున్నప్పటికీ ప్రెగ్నెన్సీలో వచ్చే సహజమైన కల వల్ల ఆమె ముఖము చాలా ఉత్తేజంగా కనిపిస్తోంది జైకు. మధు పక్కకు చేరి ఆమెను దగ్గరకు తీసుకొని చాలా రోజుల తర్వాత దగ్గరైన మధు స్పర్శను మనసారా ఫీల్ అవుతున్నాడు జై. మధు నిద్రపోవటం వల్ల ఈ మూమెంట్ను మిస్ అయిపోయింది పాపం. లేకపోతే ఊరంతా తెలిసేలా తన ఆనందాన్ని వ్యక్తం చేసేదేమో. జై చూపిస్తున్న ఆ ఫీలింగ్కి తను మనసారా మిస్ అయిన ఫీల్ని మధు స్పర్శతో తీసుకున్న తర్వాత మధుకి దూరం జరిగి మధు అని పిలిచి తనను లేపాడు జై. అసలే నిద్రలో చాలా మొద్దుగా నిద్రపోయే మధు ప్రెగ్నెన్సీలో వాడే టాబ్లెట్స్ పవర్ వల్ల మెలకువ రానంత మత్తుగా పడుకొని ఉన్నది. ఒక 5 సార్లు కదిపిన తరువాత మెల్లిగా కళ్ళు తెరిచి జైని చూసి షాక్ అయ్యింది.
కలకంటుందేమో అని అనుకుని కళ్ళు నులుముకొని మరీ చూసింది. కానీ జై తన వైపే నవ్వుతూ చూస్తూ ఉండటంతో అది నిజమే అని అర్థం చేసుకుని ఆశ్చర్యం ఆనందం కలిపి జైని చూసి పడుకొని గట్టిగా హక్ చేసుకున్నది. ఏమిటి సడన్ సర్ప్రైజు, వస్తున్నట్లు చెప్పలేదే అని అడిగింది మధు అతని కౌగిలిలో ఉండి. నువ్వు సర్ప్రైజ్ అవ్వాలి అని చెప్పలేదు, నచ్చిందా సర్ప్రైజు అని అడిగాడు జై మధు తల నిమురుతో. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.